కాసేపట్ల భద్రాచలంలో రాములవారి లగ్గమైతది. సర్కార్ తరపున బట్టలు పెట్టిండు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ముత్యాల తలంబ్రాలు ఇచ్చిండు డిప్యూటీ సీఎం కడియం. పెండ్లి చూసేందుకు లక్షల మంది భక్తులొచ్చిండ్రు. సీఎం కేసీఆర్ భార్య శోభ, మనవడు హిమాన్షు పెండ్లికొచ్చిండ్రు. ఇక జిల్లా మంత్రి తుమ్మల కూడా వచ్చిండు. భద్రాచలంలో జరుగుతున్న రాములవారి పెండ్లిని లైవ్ లో చూద్దాం. కలశస్థిత ఆవాహిత వరుణాంతర్యామినం శ్రీ పుండరీకాక్షాయ నమః. రక్షార్థం ఆవాహిత శ్రీ సుదర్శనాయ నమః. యథాస్థానం ప్రతిష్టాపయామి. ఓం భగవన్ మంత్రమూర్తే స్వపదమాసాధయ సాధయ క్షమస్వ. ఓం కలశస్థిత పుణ్యాహ జలేన పాత్రాంతరే కించిత్ కించిత్ జలం నినీయ. ఓం శాంతిరస్తు. ఓం తుష్టిరస్తు. ఓం పుష్టిరస్తు. ఓం ఆజుష్యమస్తు. ఓం ఆరోగ్యమస్తు. ఓం ధనధాన్య సమృద్ధిరస్తు. ఆగ్నేయాం అరిష్ట నిరసనమస్తు. ఈశాన్యాం యత్పాపం తత్ ప్రతిహతమస్తు. సర్వాః సంపదః సంతు. తజ్జలం పునః పుణ్యాహ జలేన సంయోజ్య. ఓం జరణం పవిత్రం వితతం పురాణం పోతస్తరత దుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన పూతా అతి పాప్మానమరాతింతరేమ. పుణ్యాహ జలేన ప్రాచ్యాంది వాసుదేవాదయో మార్జయంత. వాసుదేవాయ నమః. దక్షిణాయాంది సంకర్షణాదయో మార్జయంత. సంకర్షణాయ నమః. ప్రదేశాంది ప్రద్యుమ్నాదయో మార్జయంత. ప్రద్యుమ్నాయ నమః. శాంతి శనిరుద్ధాదయో మార్జయంత. అనిరుద్ధాయ నమః. ఊర్ధ్వాయాంది మహాపురుషాదయో మార్జయంత. మహాపురుషాయ నమః. కలశస్థిత పుణ్యాహ జలేన వాస్తోష్పత ఇది మంత్రముచ్చరన్ కళ్యాణ ద్రవ్యాణి స్థలంజ యజమానం చ సంప్రోక్ష్య. మంగళవాద్యం. ఓం వాస్తోష్పతే ప్రతిజాని యస్మాన్ స్వాభేషో అనమీవో భవానః. యత్వేవ హే ప్రతితన్నో దుషస్వశన్నయేధి ద్విపదే సంచతుష్పదే. వాస్తోష్పతే శక్మయా సంసదాతే సక్షే బహిరన్వయా గాతుమత్యా. ఆవాక్షేమ ఉతయో దేవరన్నో యూయం పాత స్వస్తిభిః సదానః. వాస్తోష్పతే ప్రతరణో నయేధి గోభిరశ్వేభిర్నో. అజరాదస్తే సఖ్యేష్యామపికేవ పుత్రాన్ ప్రతినోజుషస్వ. అమీవః వాస్తోష్పతే విశ్వారూపాణ్యావిషన్నో తథా సుషేవయేభినః. శుభగుం శుభం. నానాని దేశాన్ సహస్రబాహో వరేణ్యనామావరజాంసి నామ. తేభ్యో నమస్తే మధుసూదనాయ తత్రాభిమానం పరిరక్షజంతం. తతః యుంజానః ప్రథమం మనయతి వివాహాగారమేత్య. ఓం యుంజానః ప్రథమం మనస్తత్వాయ సవితా ధియః. అగ్నిం జ్యోతిర్నిజాయ పృథివ్యాధ్యాభరతు. తతః అర్ఘ్యపాద్యాచమనీయాని దత్వా శ్రీరామచంద్రస్వామినే నమః. అర్ఘ్యం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం చ సమర్పయామి. పునః సంకల్ప్య ప్రాణాయామం కృత్వా. ఓం 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 శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య దేవదేవోత్తమస్య భద్రాచల శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామినః తిరుకల్యాణ మహోత్సవాఖ్యే కర్మణి యథాసు యజమానానాం ఇష్టకామ్యార్థఫల సిద్ధ్యర్థం లోక కళ్యాణార్థం శ్రీ సీతా మహాలక్ష్మీది ఉద్వాహయిష్యే. ఏ విఘ్నాలు కలుగకుండా విశ్వక్సేన పూజను చేసి మనం తెచ్చిన వస్తువులన్నీ పవిత్రితాలు కావడానికని పుణ్యాహవాచనాన్ని చేసి ఆ తీర్థంతో అందరినీ ప్రోక్షించారు. అన్నింటినీ ప్రోక్షించారు. మనసా వాచా కర్మణ అని త్రికరణ శుద్ధిగా కార్యక్రమం జరగాలి. మనం తెచ్చిన వస్తువులైనా మనమైనా మనలో ఉండే భావములైనా ప్రధానంగా వస్తువులు 3 రకాల దుష్టములై ఉంటాయని శాస్త్రం చెప్పింది. జాతి దుష్టములు కొన్ని,
ఆశ్రయ దుష్టములు కొన్ని, నిమిత్త దుష్టములు కొన్ని. కొన్ని జాతి చేతనే కొన్ని పనికిరానివి ఉంటాయి. ఉమ్మెత్త పూలు దేవుడికి పెట్టం కదా. అన్ని పుష్పాలు చెట్లకే పూచినా, అన్ని ఫలములు భూమి మీదే కొమ్మలకి చెట్లకి ఏర్పడినా కూడా కొన్ని ఫలములే మనం తింటాం, కొన్ని పుష్పాలే వాడుతాం. అంటే పుష్పములు కొన్ని పనికిరానివి ఉంటాయి. దానికి పనికిరాని అలంకారమునకో పూజకో పనికిరావు తప్ప అసలు పనికిరాని వస్తువు అంటూ లోకంలో ఉండదు. అలా కొన్ని పూజలకు పనికిరానివి కొన్ని ఉంటాయి. కొన్ని పుష్పములే వెయ్యాలి. ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్కటి వెయ్యాలి. ఒక దేవుడికి ఒక పుష్పం పనికిరాదు. విష్ణుమూర్తికి తులసితో పూజ చేయాలి. ఏదో పరమశివుడికి మొగలి పువ్వులతో పూజ చేయకూడదు. సంపెంగలు ఒక దేవుడికి కాదు, పత్రి ఒక దేవుడికే నిర్ణయం. ఇలా ఉంటాయి. ఇలా వాటిని ఆయా వస్తువులు ఆ వ్యక్తులకు ఆ దేవతలకు కేటాయించినట్లుగా ఉండేవి కొన్ని ఉంటాయి. కొన్ని అసలు కూడా పూజకే పనికి రాకుండా కొన్ని ఉంటాయి. కొన్ని జాతి దుష్టములు ఉంటాయి. అలా మనం తెచ్చిన పుష్పములలో కానీ వస్తువులలో కానీ ఈ ఇబ్బందులు ఉండొచ్చు, అవన్నీ పోవాలి. లేదా మనం తెచ్చిన పాలో పండ్లో వస్త్రములో లేకపోతే ఇవన్నీ మంచివే అయినప్పటికీ కూడా అది ఆశ్రయ దుష్టములని, తెచ్చిన వాడు సరిగ్గా భావంతో తీసుకురాకపోయినా, స్నానం చేయకుండా తీసుకురాకపోయినా, ఏదో ఒక మైలతో తీసుకువచ్చినా కూడా పనికిరావు కదా. వీటిని ఆశ్రయ దుష్టములు అంటారు. మనం తెచ్చిన వస్తువులన్నీ ఎలాంటివో మనకేం తెలియదు కదా. ఒక షాపులోకి పెడతాం, కొంటాం, పట్టుకొస్తాం. షాపులో ఎలాంటి ఇబ్బంది కలిగిందో తెలియదు, తెచ్చిన వాడికి ఎలా ఇబ్బంది కలిగిందో తెలియదు, తెస్తున్న మనం ఏ రకమైనటువంటి వాహనాలతో వచ్చామో తెలియదు. కాబట్టి ఇవి ఆశ్రయ దుష్టములుగా కొన్ని ఉంటాయి. కొన్ని నిమిత్త దుష్టములని, తెచ్చిన పుష్పాలలోనే ఒక పుష్పానికి కొంచెం పాడైపోయో, ఒక పండు కుళ్ళిపోయో, లేకపోతే ఏదో ఒక పురుగు కొట్టో, లేదా కింద పడో, ఇలాంటి కొన్ని నిమిత్తముల వల్ల దుష్టములు కొన్ని ఉంటాయి. ఇలాగ దేవుడికి చేసేటువంటి అన్నీ కూడా రకరకాల దుష్టములతో ఉంటాయి అని అవన్నీ పోవడానికని పుణ్యాహవాచనం చేస్తూ సీతామాయికి సీతమ్మ వారు ఇప్పటిదాకా రాముడి పక్కన కూర్చున్న తల్లి మన కోసం మన యొక్క ప్రార్థనను అంగీకరించి తాను రాముణ్ణి వివాహం చేసుకోవడానికని, మళ్ళీ వివాహం చేసుకోవడానికని అందరికీ తన దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తూ తూర్పు వైపున అలాగే పడమటి వైపున దక్షిణం వైపు అమ్మవారు అనుగ్రహించారు. పడమట వైపు ఉండేటువంటి భక్త శిఖామణులందరినీ కూడా తమ తమ ఒక కరుణాపాంగములతో చూడడానికని అటు వేయించేస్తున్నారు. ఆ ప్రక్కన ఉత్తరం వైపుకి తమ కరుణాకటాక్ష వీక్షణములతో అందరినీ అనుగ్రహించడానికని ఉత్తరం వైపుకు వస్తున్నారు. అమ్మవారిని ఉత్తరం వైపు ఉండేవారంతా సేవించి అమ్మకి జయజేయులు పలకండి. అలా ఈ ప్రదక్షిణం చేస్తూ రామచంద్రమూర్తికి వెనుక ప్రదక్షిణం చేస్తున్నట్లుగానే చేస్తూ మనందరికీ తన దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తూ అమ్మ ఇప్పుడు స్వామికి ముందు కూర్చుంటుంది. వివాహం చేసుకోవడానికని తన ఆభిముఖ్యాన్ని ప్రదర్శించి రామచంద్ర ప్రభువుకి అభిముఖంగా తాను వేయించేసి ఉంటుంది. అంటే పెళ్లికి సిద్ధపడినట్టు ఇప్పటిదాకా వారు యజమానులై కార్యక్రమం నిర్వహించారు. ఇప్పుడు ఇద్దరు వధూవరులుగా ఆ ప్రక్క రామచంద్ర ప్రభు ఇక సీతమ్మ తల్లి ఇద్దరు ఎదురెదురుగా కూర్చుని కళ్యాణానికి ఉపక్రమిస్తారు. మనం చేసే కళ్యాణాన్ని స్వీకరిస్తారు. మనం ఆయన బిడ్డలమే. ఒక తల్లిదండ్రులకి షష్ఠి పూర్తి కొడుకులు చేసినట్లుగా కదా ఈ కళ్యాణం అంటే. మనకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి ఎన్నెన్ని ఉపచారాలు చేద్దాం అనుకుంటాం. ఆ ఉపచారములలో షష్ఠి పూర్తిలో చేసేటువంటి కళ్యాణం మనమంతా కలిసి చేసే కళ్యాణం ఎట్లాగైతే ఆ తల్లిదండ్రులకు మనకు ఆనందాన్ని కలిగిస్తుందో సీతారాముల కళ్యాణం ఆ దంపతుల కన్నబిడ్డలం మనం కదా. చతుర్ముఖేశ్వర ముఖై పుత్ర పౌత్రాదిశాలినే నమ సీతా సమేతాయ రామాయ గృహమేధినే అని అంటారు వేదాంత దేశకులు. రాముడు పెద్ద కుటుంబీకుడండి, చాలా పెద్ద సంతానం ఆయనకి. ఎవరు సంతానం? బ్రహ్మ ఆయన సంతానమే, పరమశివుడు ఆయన సంతానమే, కనిపించే మనవంతా ఆయన సంతానమే. చతుర్ముఖ ఈశ్వర ముఖై పుత్ర పౌత్రాదిశాలి. ఈ సంతానం పరంపరగా పుత్ర పౌత్ర సంతానముగా ఉండేటువంటి ఆ పరంపర అంతా కూడా ఆయన సంతానమైతే ఎంత పెద్ద ముత్తైదువు సీతమ్మ తల్లి, ఎంత పెద్ద కన్న తండ్రి రామచంద్ర ప్రభు అని త్యాగరాజాదు వారంతా కూడా నన్ను కన్న మా తండ్రి రామయ్య, జనని సీతమ్మ తల్లి అంటూ కదా పొగుడతారు అని కదా కీర్తిస్తారు.
అంటే అందరికీ తల్లిదండ్రులు వారు, జగన్మాతా పితరులు అని అంటారు. అలా రామచంద్ర ప్రభువు ఆ కళ్యాణ మహోత్సవాన్ని స్వీకరించడానికని, రామచంద్ర ప్రభువుతో తాను మళ్ళీ కళ్యాణాన్ని స్వీకరించడానికని ఎదురుగా సీతమ్మ తల్లి వేయించేసి ఉన్నది. ఈ కళ్యాణం ఎందుకు జరుగుతుందో, కళ్యాణం ఎందుకు ఇలాగ ప్రతి సంవత్సరం మనం చేసుకుంటామో కన్యాదానం అప్పుడు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు సీతమ్మ తల్లి ముందు కూర్చుంది, కళ్యాణానికి ఉపక్రమిస్తోంది. కళ్యాణం అనేది కేవలం ఒక వేడుకగా చేసేది మాత్రమే కాదని గుర్తించమని ఆగమశాస్త్రం చెబుతుంది. ఎందుకండి రామచంద్ర ప్రభుకి ఎప్పుడో త్రేతాయుగంలో పెళ్ళైన తర్వాత మళ్ళీ మళ్ళీ ప్రతి ఏడాది ప్రతిరోజు కావాలనుకున్నప్పుడల్లా కళ్యాణం చేయడం దేనికి? ఎవరికి కళ్యాణం వర్తిస్తుంది అంటే ఆగమం చెప్పింది సీతారాములకు కళ్యాణం కాదయ్యా, అక్కడ ఉండే స్వామికి నీకు కళ్యాణం, అక్కడ ఉండే రామచంద్ర ప్రభుకి మనకి కళ్యాణం అండి. మనం మగ ఆడ ఇంకోట అనే తేడా ఏం లేదు, అందరము స్త్రీ ప్రాజులమే, అందరము రామచంద్ర ప్రభు యొక్క భార్యాస్థానీయులమే అని శాస్త్రం. స్త్రీప్రాజమితరత్ సర్వం పరమఃపుమాన్ ఏకః. ఈ జగత్తంతా కూడా స్త్రీప్రాయమవుతుంది, పరమ పురుషుడు ఒక్కడే ఉంటాడు. ఆయనని వివాహం చేసుకోవడం అనేది మనకి ఈ ఆత్మలకు ఉండేటువంటి గొప్ప లక్ష్యం. ఈ మనం భగవంతుణ్ణి పొందడానికని, భగవంతుని భక్తిని మనం పొందడానికని 9 రకాల పద్ధతులు చెప్పారు. ప్రహ్లాదుడు చెప్పాడు భాగవతంలో, శ్రవణ భక్తి, శ్రవణం కీర్తనం విష్ణోహో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అంటూ శ్రవణంతో ప్రారంభమై భక్తి ఆత్మనివేదనతో ముగుస్తుంది. ఇవన్నీ 9 రకాల మెట్లు. ఈ 9 మెట్లు ఎక్కితే ఆత్మనివేదన భక్తి చివరిలో ఉంటుంది. ఆత్మనివేదన భక్తి అంటే ముందు ఆ భగవంతుడికి నేను నన్ను సమర్పించుకునేంత భక్తి కలగాలంటే ముందు వినాలి. ప్రహ్లాదుడు చెప్పాడు హిరణ్యకశిపుడితో, ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకి చూచిన అందందే కలడు దానవాగ్రణి. వింటే కంటే కాదు కదా, అన్ని చోట్ల ఉన్నాడు కంటే అనాలి కదా పోతన గారు. కంటే అన్ని చోట్ల కనిపిస్తాడురా అని చెప్పవలసిన పోతన గారు కంటే అనకుండా చివరిలో వింటే అని ఎందుకన్నారండి? భగవంతుడు ఇప్పుడు కంటికి కనిపించేవాడు కాదు, జాగ్రత్తగా వింటే, వీణుల ద్వారా లోపలికి వెళితే భగవద్భావన కంటికి ప్రత్యక్ష సమానాకారంగా వచ్చేటువంటి స్థితి ఒక క్రమ పద్ధతిలో ఉంటుంది. ఆ భక్తికి మొట్టమొదటి భక్తి శ్రవణ భక్తి అయితే చివరి భక్తి ఆత్మనివేదన భక్తి అని అంటారు. ఆత్మనివేదనం అంటే ఇంత భగవంతుడు, నాకు ఆయనకి ఇన్ని రకాల సంబంధాలు ఉన్నాయి, 9 రకాల సంబంధాలు, పితాచ రక్షక శేషి భర్త జ్ఞేయో రమాపతి స్వామి ఆధారో మమ ఆత్మాచ భోక్తాచ అద్య మనోదిత అని శాస్త్రం చెప్పినట్లుగా ఆయనకి నాకు పితాపుత్ర సంబంధం ఉన్నది, ఆయనకి నాకు భార్యాభర్తృ సంబంధం ఉన్నది, ఆయనకి నాకు రక్షక రక్ష సంబంధం ఉన్నది, ఆయనకి నాకు ఆధార ఆధేయ సంబంధం ఉన్నది, ఆయనకి నాకు శేషశేషి సంబంధం. ఇవన్నీ ఆయనకి మనకు ఉండే సంబంధాలు. ఈ లోకంలో ఒక్క బంధం ఉంటేనే మావాడండి మా బావమరదండి అంటూ ఎక్కించుకుంటాం కదా, వీడు మావాడండి మా తమ్ముడండి అంటూ అతని మీద ప్రేమ కురిపిస్తామే. ఒక్క బంధం ఉంటేనే ఇంత ప్రేమ కలిగితే లోకంలో 9 రకాల బంధుత్వం ఉంటే భగవంతుడి మీద ఎంత ప్రేమ పొంగితే మనం ఆ భగవంతుడి పట్ల శరణాగతులం అవుతాం. ఆ శరణాగతులం కావడమే ఆత్మనివేదన భక్తికి తాత్పర్యం. మనని మనం అర్పించుకోవడం ఎప్పుడు సాధ్యమవుతుంది? నన్ను నేను అర్పించుకోవడం ఎలా కుదురుతుందండి అంటే కళ్యాణంలోనే కుదురుతుంది. భగవంతునికి చేసే కళ్యాణంలోనే కూర్చుని కన్యాదానం అనేటువంటి సమయంలో, ఓ కన్య, సీతమ్మ కన్య కాదయ్యా, నా ఆత్మ నా జీవము అనేటువంటి సీతమ్మ తల్లిని నీకు అర్పిస్తున్నా. అనన్య భర్తృకగా అంటే ఇంకొకటి అనన్యార్హగా అనన్య భోగ్యగా అనన్య శేషిగా ఆ అమ్మవారు ఎలాగైతే రామచంద్ర ప్రభువుకే చెందినదై ఉన్నదో అలా నేను కూడా నీకే ఆకారత్రయ సంపన్నుడనై నీ యందు ప్రవర్తిస్తానని చెప్పడం ఆత్మనివేదన భక్తికి తాత్పర్యం. అది కన్యాదానం జరగాలి. ఆయనకి నాకు మళ్ళీ పెళ్ళి ఎలా జరుగుతుందండి? కాబట్టి ఆయనకి నాకు పెళ్లి జరిగేటప్పుడు కుదిరేది, ఆయనకి సీతమ్మ తల్లికి పెళ్లి చేసేటప్పుడు సీతమ్మ తల్లిని నేనే అనే భావన కలిగినప్పుడు మనని మనం భగవంతుడికి అర్పించుకోవడం జరుగుతుందని, ఆత్మనివేదన భక్తితోనే ఈ భక్తి పారమ్యాన్ని పొందుతుందని శాస్త్రం చెప్పింది.
ఆ రకంగా సీతమ్మ తల్లి కళ్యాణ మహోత్సవాన్ని స్వీకరించడానికని ఆభిముఖ్యాన్ని పొంది ఉన్నది. రామదాస వరద గోవింద గోవింద. కన్యావరణం కృత్వా భగవదర్థం కన్యాం వృణీధ్వమిచ్చష్టౌ శ్రీవైష్ణవాన్ ప్రేషయిత్వా దక్షిణతాంబూలాని దత్వా ఏ విష్ణోర్మకం విష్ణోరాణమసేద్భ్యాం మంత్రాభ్యాం కన్యాదాతృసమీపంగత్వా ఓం విష్ణోర్మకం వీర్యాణి ప్రవాచమ్యః పార్థివాని మమేర్జాగుం సియో అస్కభాయదుత్తరగం సధస్థం విచక్రమాణస్త్రేధోరకాయో విష్ణోరరాజమసి విష్ణు